ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 13. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. కారు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కారిడార్లో ఆగింది. వినీల్ విజిత ఇద్దరూ కారు దిగారు. డ్రైవర్ ట్రాలీ తెచ్చి విజిత సూట్ కేస్, వినీల్ బ్రీఫ్ కేస్ అందులో పెట్టాడు. ఇక నువ్వెళ్ళు, మేము లోపలికెళతాం అని చెప్పింది డ్రైవర్కి. డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. నేను తీసుకొస్తాను ఇట్లివ్వు అంటూ ట్రాలీ తీసుకున్నాడు వినీల్. ఈ చుడీదార్లో చాలా అందంగా ఉన్నావు విజ్జీ అన్నాడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. థాంక్స్. ఓ అమ్మాయిలను చూడటం, కాంప్లిమెంట్ ఇవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు చదువుల బిడ్డ అంది. నువ్వేమీ తక్కువ కాదు, నాకంటే స్మార్ట్గా ఉన్నావు. అమ్మాయిలు ఎట్టే పడిపోతారు నీకు మీనూ పడ్డట్లు. పాపం మీనూ చిన్న పిల్ల, తనకేమీ తెలీదు విజ్జీ. కొంచెం ఆప్యాయత అంతే అన్నాడు వినీల్ సమర్థిస్తున్నట్లుగా. కొంచెం ప్రేమ కూడా నువ్వు గమనించినట్లు లేదు అంటూ యాడ్ చేసింది విజిత. బోర్డింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరూ బిజినెస్ క్లాస్లో పక్క పక్కనే కూర్చున్నారు. కూర్చోగానే వినీల్ తనతో తెచ్చుకున్న ల్యాప్టాప్ తెరవబోయాడు. బలవంతంగా అది క్లోజ్ చేయించింది విజిత. ఉండే గంట ప్రయాణానికి ఇక్కడ కూడా నీ పెళ్లాంతో మాట్లాడాలనా అని విసుక్కుంది. కాసేపు కామ్గా కూర్చోవచ్చు కదా అని కసిరింది. అమ్మో, ఏంటి నా పైన ఇంత అజమాయిషీ చెలాయిస్తోంది ఈవిడ. కానీలే, ఇక్కడ గొడవలెందుకు, అందరూ చూస్తారు అనుకుని ఓకే మేడం థాంక్స్. నేను ఒంటరిగా కూర్చోలేను, మీరే కబుర్లు చెప్పండి అన్నాడు. ఇతనితో గట్టిగా మాట్లాడితే భయపడేటట్లున్నాడు అన్న టెక్నిక్ తెలుసుకుంది విజిత. ఫ్లైట్ బయలుదేరని, మీతో బోల్డు కబుర్లు చెప్పాలి అంది. ఎయిర్ హోస్టెస్లు బిజీగా తిరుగుతున్నారు అందరినీ పలకరిస్తూ. ఒక స్మార్ట్ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరికి వచ్చింది. సర్, మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ వినీల్ గారు కదా. నేను మీ సండే క్లాసెస్ ఫాలో అవుతుంటాను. ఇదే నా లాస్ట్ ట్రిప్. నేను రిజైన్ చేశాను. ఓ ముంబై సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ టీంలో జాబ్ వచ్చింది. మంచి ప్యాకేజీ. థాంక్స్ సర్, అంతా మీవల్లే అంటూ హిందీలో చెప్పింది. ఓ గ్రేట్, కంగ్రాట్స్ అన్నాడు వినీల్ ఆ అమ్మాయితో. సర్, మీకు అభ్యంతరం లేకుంటే ఓ సెల్ఫీ ప్లీజ్ అంది. సరే అన్నాడు. ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్తో సెల్ఫీ తీసుకుంది. సర్, మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంది విజిత వైపు చూస్తూ కాంప్లిమెంట్గా. నోనో అనబోయాడు వినీల్. అతను ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో విజిత థాంక్స్ అంది ఆ అమ్మాయితో. మేడం ప్లీజ్, మీతో కూడా ఒక సెల్ఫీ అని చకచక విజితతో ఒకటి, ఇద్దరితో కలిపి ఒకటి రకరకాల సెల్ఫీలు తీసుకుంది. థాంక్స్ ఏ లాట్ అని మరీ చెప్పింది ఇద్దరికీ. తను అటు వెళ్లగానే విజిత వైపు తిరిగి ఎందుకలా చెప్పావు అన్నాడు కోపంగా వినీల్. నిజమే కదా, కాబోయే భార్య భర్తలం కదా అంది విజిత. విజ్జీ ప్లీజ్ వే, కొద్ది రోజులు ఆగవే, నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు ఆ విషయంలో అన్నాడు. ముందు పెళ్లి చేసుకుందాం, తరువాత మెల్లగా మీరు నిర్ణయం తీసుకోండి అంది చిలిపిగా ఏడిపిస్తూ. అటు ప్రక్క కూర్చున్న తెలుగు వృద్ధ దంపతులు వీరి మాటలకు నవ్వుకుంటున్నారు వారి సరసాన్ని చూస్తూ. దీనితో వాదించలేను, జగమొండి అనుకుని కళ్ళు మూసుకుని చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాడు పాటలు వింటూ. ఒకవైపు చెవిలోని ఇయర్ ప్లగ్ లాక్కుని తన చెవిలో పెట్టుకుంది విజిత. ఆ తీరుకి ఉలిక్కిపడ్డాడు వినీల్. పర్లేదే చదువుల బిడ్డ, ఇంగ్లీష్ రొమాన్స్ సాంగ్స్ బాగా వింటాడే అంది. ఇది చాలా మంచి సాంగ్ ఇది. నాకు చాలా ఇష్టం అంది విజిత. అంటే మన ఇష్టాలు బాగా కలిసిపోయాయి నీల్ అంది నవ్వుతూ ఏదో కొత్త విషయానికి కనిపెట్టినట్టుగా. అమ్మా మహాతల్లి, ప్రశాంతంగా పాటలు వినని, ఇక్కడ అందరూ మనవైపే చూస్తున్నారు అంటూ రెండు చేతులూ జోడించాడు. మన పెళ్లయ్యే వరకు ఇలాగే ఉంటది మనతోటి. అర్థమయ్యిందా చదువుల బిడ్డ అని బెదిరించింది. త్వరగా నన్ను మనువాడు, లేకుంటే దెబ్బైపోద్ది అంది సినిమా ఫక్కీలో. అతన్ని ఏడిపిస్తుంటే ఆమెకి సరదాగా ఉంది. ఆమ్మో, ఇదేంటిది, పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, లోపల ఇంకో విశ్వరూపం ఉంది. అయ్య బాబోయ్, దీనితో అస్సలు సెట్ ఎవ్వదు మనకు అని మరోమారు గట్టిగా అనుకున్నాడు. దీనితో ఎట్లైనా పెళ్లి తప్పించుకోవాలని. బిజినెస్ క్లాస్ వాళ్లకి డ్రింక్స్ ఆఫర్ చేస్తోంది ఎయిర్ హోస్టెస్. సర్, డ్రింక్స్ అంది వినీల్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్. నో థాంక్స్ అన్నాడు వినీల్. ఓహ్ నైస్ సర్, ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ సర్ అడిగింది ఆ అమ్మాయి. మీరు ఏమీ తీసుకోకుంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యేట్లుంది, పాపం తీసుకోండి అంది విజిత వినీల్ చేతిని గోముగా రాస్తూ. సరే సరే అని తన చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పాడు. గుడ్ బాయ్ అంది విజిత. ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ విజితతో యూ ఆర్ లక్కీ మేడం అంది వినీల్ వైపు చూపిస్తూ. చాలా మంచి భర్త దొరికాడు మీకు అంది హిందీలో. ఆ ఎయిర్ హోస్టెస్ మాటలకు పెద్దగా కొరబోయింది వినీల్కి. జ్యూస్ షర్ట్ పై పడింది. విజిత తన కెర్చీఫ్తో అతని షర్ట్ తుడిచింది. చిన్న పిల్లాడు, అన్నిటికీ ఉలిక్కిపడుతుంటాడు అంది టీచ్ చేస్తూ.
తినేప్పుడు తాగేప్పుడు చిన్న పిల్లల్లా కెర్చీఫ్ షర్ట్కి పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రాబ్లం ఉండదు అంది ఏదో పెద్ద అడ్వైస్ ఇస్తున్నట్లుగా. అప్పటికే అలసిపోయాడు వినీల్. అబ్బా, దీన్ని భరించడం కష్టంరా బాబూ అంటూ టైం చూసుకున్నాడు. అమ్మయ్య, ఇంకో 10 మినిట్స్లో ముంబైలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. దీని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అతని చేష్టలన్నీ గమనిస్తూ మనసులోనే నవ్వుకుంటోంది విజిత. ఇతన్ని ఇలా అల్లరిపెడితే కానీ చెప్పిన మాట వినడు అనుకుంది. పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంకో 10 నిమిషాల్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నామని. దానితో పాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ప్రతివారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కింద ఈ రోజు బెస్ట్ కపుల్ అవార్డు ప్రెజెంట్ చేస్తున్నాము. మా ఎయిర్ హోస్టెస్లు పాసెంజర్స్ అందరినీ అసెస్ చేసి ఎంతో కష్టపడి మార్క్స్ వేశారు. ఈ రోజు బెస్ట్ కపుల్గా మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ని సెలెక్ట్ చేశాము. ఈ అవార్డు ద్వారా 1,00,000 గిఫ్ట్ వౌచర్స్ మరియు మా ఫ్లైట్స్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా 2 ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మేము మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ని మా క్రూ మరియు కేబిన్ క్రూతో ఫోటోకు ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపు వరకు వెయిట్ చేయమని కోరుతున్నాము. వారిద్దరికీ మా ధన్యవాదాలు అని చెప్పాడు. ఆ అనౌన్స్మెంట్కు విజిత షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. సరదాగా వినీల్తో ఫోటో దిగొచ్చని ఆనందపడింది. కాని వినీల్ మాత్రం తీవ్ర షాక్కు గురయ్యాడు. ఏంటిది, ఇవాళ ఇలా జరుగుతోంది? ఈ విజిత నా బ్రతుకును బజారుకు ఈడ్చేటట్లుంది. నా పరువు మంట కలిసేట్లుంది. ఓరి దేవుడా అని 2 చేతుల్లో మొహం పెట్టుకున్నాడు. ఎయిర్ హోస్టెస్లు ఒక్కొక్కరే వచ్చి చెయ్యి ఊపి మరీ విజితని వినీల్ని అభినందిస్తున్నారు. వినీల్ ఇంకా షాక్నే ఉన్నాడు. వెనుక సీటు వాళ్లు, పక్క సీటు వాళ్లు కంగ్రాట్స్ చెపుతున్నారు. మధ్యలో వినీల్ కోపంగా విజిత వైపు చూస్తున్నాడు. విజిత నాకేం తెలుసు, అంతా మీ శిష్యురాలు, అదిగో ఆ ఎయిర్ హోస్టెస్ పిల్లే చేసింది అని చెప్పింది. వినీల్ ఏడవలేక నవ్వు మొహం పెట్టుకుని అందరికీ థాంక్స్ చెపుతున్నాడు. ఇదేంటి, ఈ విజిత రాక్షసిలా నా జీవితంలోకి ఇలా ఎంటర్ అయ్యింది. హుద్హుద్ తుఫానులా నా భావి జీవితాన్ని కకావికలు చేస్తోంది. నన్ను ఎవరు ఆదుకుంటారు అని వాపోతున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. వినీల్ దిగబోయాడు. ఎయిర్ హోస్టెస్ ఆపింది. సర్, మీకు గిఫ్ట్ వౌచర్స్ ఇవ్వాలి. మీతో ఫోటో కూడా తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్ చెయ్యండి. మా పైలట్స్ వస్తున్నారు. ప్లీజ్ అని ఎయిర్ హోస్టెస్లు అందరూ ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ ఉందామండి అంది విజిత వినీల్ చెయ్యి పట్టుకుని ఆపుతూ. ఒకవైపు మనసులో హాయిగా నవ్వుకుంటోంది. అయ్యగారికి బాగా తిక్క కుదిరింది. ఇలా అయినా ఈ మనిషి మారి దారిలోకి వస్తాడేమో అని ఆమె ఆశ. ఇక ఆగక తప్పలేదు వినీల్కి. కొంతమంది పాసెంజర్స్ను కూడా వెయిట్ చెయ్యమన్నారు. ఈలోపు పైలట్స్ వచ్చారు. విజితకి వినీల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు అందరూ. ఇద్దరినీ దగ్గరగా నిలుచోమని గిఫ్ట్ వౌచర్స్ ఇచ్చారు. అన్నిటికీ సాక్ష్యాలుగా వీడియో తీశారు. ఫోటోలు క్లిక్ మన్నాయి. విజితని వినీల్ని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని క్లోజ్గా నిలుచోమన్నారు. చెప్పిందే తడవుగా విజిత వినీల్ చెయ్యిలో తన చెయ్యి దూర్చేసింది. వినీల్కి బాక్గ్రౌండ్లో ఎక్కడో నారదుడు ఆనందతాండవం చేస్తూ నారాయణ నారాయణ అంటూ చిడతలు వాయిస్తున్నట్లు వినపడుతోంది. అతను తన కింద భూమి ఓ అడుగుగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. పైలట్స్తో, ఎయిర్ హోస్టెస్లతో, పాసెంజర్స్తో ఇలా విడివిడిగా విజిత వినీల్కి వీడియో, ఫోటోలు తీశారు. అబ్బో, ఎన్ని వీడియోలు, ఫోటోలు అనుకున్నారు అందరూ. వృద్ధ జంటైతే వాళ్లని చూసి ఒకింత అసూయపడ్డారు కూడా. ఎయిర్ హోస్టెస్లు ఇద్దరి మొబైల్ నంబర్స్ తీసుకున్నారు. వీడియోలు, ఫొటోస్ వాట్సాప్లో పంపుతామని మరీ చెప్పారు. అంతటికీ కారణమైన వినీల్ శిష్యురాలైన ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరకొచ్చి స్పెషల్గా సర్ నా గిఫ్ట్ అంటూ వినీల్ బుగ్గపై గట్టిగా ఓ ముద్దిచ్చి అతని చేతిలో ఓ పెద్ద క్యాడ్బరీ చాకోలేట్ పెట్టింది. దానికి ఆమె ఫ్రెండ్ వీడియోతో పాటు ఓ 10 ఫోటోలు క్లిక్ మనిపించింది. ఆ అమ్మాయి పెదాల లిప్స్టిక్ ముద్ర వినీల్ తెల్లటి బుగ్గపై అందంగా కనిపిస్తోంది. దాన్ని విజిత తన మొబైల్ ఫోటోలో క్లిక్ మనిపించింది. ముద్దు పెట్టిన ఆ శిష్యురాలు అంతటితో ఊరుకోలేదు. మేడం, మీరు సర్ని ఒక కిస్ చెయ్యండి ప్లీజ్ అంది. వినీల్ దూరంగా పారిపోబోయాడు. ఎయిర్ హోస్టెస్లు అడ్డుగా నిలబడ్డారు. విజిత వినీల్తో వారికోసం ప్లీజ్, మీరు అలా పారిపోతే బాగుండదు. బుగ్గ మీద కిస్ చేస్తాను లెండి అంది చెవిలో చెపుతున్నట్లు. వినీల్ దగ్గరికెళ్లి అతని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. అతని బుగ్గపై ఇంకో ముద్ర కూడా పడింది. ఇప్పుడు ఇంకా అందంగా తయారయింది. విజిత మరోమారు ఫోటో క్లిక్ మనిపించింది. క్లాప్స్ మారుమ్రోగాయి. ఒక ఎయిర్ హోస్టెస్ ప్రత్యేకంగా అంతా వీడియో తీసింది. సరీ వీడియోలు, ఫొటోస్ కూడా మీ ఇద్దరి మొబైల్కి పంపుతాను అని ప్రామిస్ చేసింది ఆ శిష్యురాలు. వినీల్ మొదటిసారిగా తన ప్రియనేస్తం అయిన కోడింగ్పై మండి పడ్డాడు మనసులో. దానివల్లే ఈ ఎయిర్ హోస్టెస్ తనను సెలెక్ట్ చేసింది అని అతని భావన. తనపై తనకే కోపం వచ్చింది. నిజానికి ఆ సిట్యుయేషన్లో ఇంకెవరైనా ఉంటే అడ్వాంటేజ్ తీసుకోనుండేవాళ్లు. కానీ తనకు సరిపోవడం లేదు.
వినీల్ పరిస్థితి చూసి విజితకి ఎందుకో పెద్దగా నవ్వాలనిపించింది. అందరూ ఉండేప్పటికీ రుమాలు అడ్డుపెట్టుకుని నవ్వుకుంది. ఆ నవ్వు చూసిన వినీల్కు తన హృదయంపై ఎవరో గుంటూరు ఆవకాయ కారం పిచికారి చేసినట్లు ఫీల్ అయ్యాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.